107వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 107 బై అరవింద్ కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 107వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పత్రం పుష్పం ఫలం తోయం. పై మూడు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నాలుగవది తోయం. తోయం అంటే నీరు, ఉదకం, జలం. పత్ర పుష్ప ఫలాదులు సమర్పించలేకపోతే కేవలము నీళ్లు అర్పించినా నారాయణుడు తృప్తి పొందుతాడట. ఆ విధంగా ఉదకాన్ని అర్పించి ఉద్ధరింపబడినటువంటి మహనీయుడు ఎవరంటే రంతిదేవుడు. మనం విన్నాం రంతిదేవుని కథ కూడా. ఆయన ఒక మహారాజు. సర్వులలో సర్వేశ్వరుని దర్శిస్తూ తన సంపదనంతా కూడా జనులకు వితరణ చేసినటువంటి ఉదార దానశీలి అయిన. ఒకప్పుడు దేశంలో బాగా కరువు సంభవిస్తే రంతిదేవుడు 48 రోజులు ఆహారానికి నోచుకోలేదట. అయినా అతనికి భగవంతుని పైన భక్తి శ్రద్ధలు తగ్గనే లేదు. చిట్ట చివరికి ఒకనాడు అతనికి ఆహారం లభించింది. తినబోయే సమయానికి ఒక అతిథి వచ్చాడట. అభ్యాగత స్వయం విష్ణు అన్నారు. అతిథి సాక్షాత్తు నారాయణుడి అని భావించిన రంతిదేవుడు తన ఆహారంలో సగభాగాన్ని అతిథికి సమర్పించాడట. మిగిలిన సగభాగాన్ని భుజించడానికి భార్యా బిడ్డలతో కూర్చుంటే ఈలోగా ఇంకొక అతిథి వచ్చాడట. అందులో సగభాగాన్ని ఆయనకు సమర్పించేశాడు. మిగిలిన 4వ వంతు ఆహారాన్ని తినబోయేసరికి కొన్ని కుక్కలను వెంటబెట్టుకొని మరొక వ్యక్తి వచ్చిండట అన్నం పెట్టమని. చివరికి మిగిలిన ఆహారాన్ని ఆ వ్యక్తికి సమర్పించాడు రంతిదేవుడు. ఆహారం అంతా ఇచ్చేశాడు. ఇక కేవలం నీళ్లే మిగిలిన్నాయి. అవే త్రాగి వారి ప్రాణాలను నిలుపుకుందామని అనుకున్నాడట. ఈలోగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కాస్తంత నీళ్ళిచ్చి ప్రాణాన్ని కాపాడమని ప్రార్థన చేశాడట. అంతే, ఉన్నటువంటి ఆ నీటిని కూడా ఆ వ్యక్తికి అర్పించేసేసి అతనిలో భగవంతుని దర్శిస్తాడు రంతిదేవుడు. రంతిదేవుని సమర్పణ వైభవానికి సంతృప్తి చెందినటువంటి బ్రహ్మాదులు అక్కడ ప్రత్యక్షమై రంతిదేవుని ఆశీర్వదించి ఆయనకు పరమపదాన్ని అనుగ్రహిస్తారట. ఓం నమో భగవతే వాసుదేవాయ శుద్ధోదకం సమర్పయామి. ఇవి 4 కావు, ఒకటే. పత్రం పుష్పం ఫలం తోయం అనేవి 4 కనిపిస్తూ ఉండినా తాత్వికంగా విశ్లేషించుకుంటే ఆ 4 ఒక్కదాని యొక్క వివిధ రూపాలే. ఆ ఒక్కటే మన యొక్క అంతఃకరణం. అదే అంతఃకరణ చతుష్టయం అనబడేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. పత్రము ఏదో కాదు, మనస్సే. చలనాత్మకం మనః అన్నారు. ఆకు చలించినట్లు నిరంతరం తెలుస్తూ ఉండేది మనస్సు. చలనశీలమైనటువంటి మనస్సు అనేటువంటి పత్రాన్ని పరమేశ్వరుని యొక్క పాదాల చెంత సమర్పించడమే పత్ర సమర్పణం అవుతుంది. పుష్పము బుద్ధికి ప్రతిరూపం. అది సుందరంగా ఉంటూ దాంట్లో మనకు ప్రధానంగా విజ్ఞాన సుగంధ పరిమాణాలు, ఆ పరిమాణాలు వెదజల్లేటువంటి వికాసయుతమైనటువంటి బుద్ధియే పుష్పం. అది బుద్ధిలోని భావ సౌరభాలను భవ్యమైనటువంటి భగవంతుని చరణ కమలాల చెంత సమర్పించడమే అదొక పుష్ప కైంకర్యమవుతుంది. ఫలము అహంకారం. అహం భావనయే ఇక్కడ ఫలం. నాహంకర్త హరికర్త, నేను కర్తను కాను, భగవంతునిలో చేతుల పనిముట్టును, ఏది లేక ఏమీ లేక ఎవరూ లేక ఖాళీ అయినటువంటి నేను మురళిలాగా పరమాత్మ చేతిలో పరికరమయ్యానటువంటి భావనతో అహంకార ఫలాన్ని పరమేశ్వరుని పవిత్ర పద సరోజముల చెంత సమర్పించడమే ఫలం నివేదన యొక్క అర్థం. అది తోయం అంటే జలం, అదే చిత్తం.
నదీ ప్రవాహంలో పాత నీరు పోతూ కొత్త నీరు వస్తూ ఉండినా నిత్య ప్రవాహం కొనసాగినట్లు గత స్మృతులను, నేటి భావాలను, రేపటి ఊహలను వినవేసుకుంటూ సాగే నిరంతర చింతనమే చిత్తమనేటువంటి తోయం. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించి చిత్తాన్ని ఆ చిద్విలాసుని చరణ పంకజముల చెంత ఉంచడమే ఉదక సమర్పణం. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములైనటువంటి అంతఃకరణ చతుష్టయమును పరమేశ్వరునికి సమర్పించి సంతసించడమే భక్తులు సాధించేటువంటి భక్తి కార్యము. అన్య దేవతోపాసకులు ఇంద్రాది దేవతలను తృప్తిపరచడానికి ఆచరించే యజ్ఞ క్రతువులలో క్రియాకలాపాలతో పాటు ద్రవ్య సామగ్రులను, ధన జనాదులను వెచ్చించిన లభ్యమయ్యేది మాత్రం అనిత్య ఫలమే. ఇంతకుముందే మనం పూర్వ శ్లోకంలో చూశామది. కానీ మహిమాన్వితుడు మోక్షప్రదాత అయినటువంటి పరమేశ్వరుని అర్పించడానికి ద్రవ్యోపకరణాలు ఏవీ అవసరం లేదు. పత్ర, పుష్ప, ఫలోదకాలైనా సరిపోతాయి. ఇది భావప్రధానమైనటువంటి ఆరాధన. కాబట్టి ఇక్కడ వస్తు సామగ్రి, కర్మ కలాపాలు ప్రధానం కావు. కేవలం భక్తియే ముక్తిని అనుగ్రహిస్తుంది. శ్రమ అల్పం, ఫలం మాత్రము అనంతంగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తూ, దళమైనను పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తి కొలిచిన జనులర్పించిన నెలను రుచిరాన్నము గను ఏను భుజితో కుచేరుడు తెచ్చినటువంటి అటుకులైనటువంటి స్వల్ప పదార్థాన్ని సమర్పించలేక సిగ్గుపడుతూ ఉంటే తనంతట తానే వాటిని అందిపుచ్చుకున్నటువంటి శ్రీకృష్ణుడు మనకు ఆ పై పద్యంలో కనబడుతున్నాడు. ఇక్కడ నా యందు భక్తి కలిగినటువంటి నా భక్తులు ఆకు అయినా, పువ్వు అయినా, పండు అయినా, నీళ్లు అయినా ఏది సమర్పించినా ప్రేమతో వాళ్ళు సమర్పించేదాన్ని మధురాన్నంగా భావించి ఆరగిస్తానన్నాడు ఆ పోతనమాతుని భాగవతం 10వ దశమస్కందంలో కృష్ణ పరమాత్మ. అక్కడ కుచేలుడికి చెప్పిందే ఇక్కడ కౌంతేయునికి చెబుతున్నాడు. ఇచ్చేవాడు భక్తుడు, పుచ్చుకునేవాడు భగవంతుడు, అందించేవాడు భక్తుడు, అనుగ్రహించేవాడు అచ్యుతుడు. ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ఆనందరూపులయ్యారు. కాబట్టి యమునా జలాలు చల్లగా మేనును తడిపేశాయి. పొన్న చెట్టు తన పుణ్యానికి పొంగిపోతూ పూలు రాల్చేసింది. గంగి గోవులు పులకరిస్తూ గోపాలునికి పాలిచ్చేసింది. నెమలి నర్తించి నందనందనునికి వినోదాన్ని పంచింది. ఎంత కందినదో కరము కొండమోసి, ఎంత నలిగినదో కరపద్మము బండిలాగి, కాపడము పెట్టద కరము నాదించు తండ్రి, నీ అడుగుల కడపడి ఉండు, నీ అడుగుల కడపడి ఉండు చిన్ని కృష్ణ. కాబట్టి పూజ అనేది నిత్య పూజగా మారాలి. ఆరాధన నిత్యారాధనగా కావాలి. నిత్యార్చన శోభించాలి అనే విషయమే చెప్తున్నాడు ఇప్పుడు మనకు 27వ శ్లోకంలో భగవానుడు. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్, యత్తపస్యసి కౌంతేయ తత్పురుష్వమదర్పణం, తత్పురుష్వమదర్పణం. పత్రం కౌంతేయ, ఏదైనా చేసుకో, మరి ఏదైనా తిను, ఏ హోమైనా చేసుకో, ఏదైనా ఇచ్చుకో, ఏ తపస్సునైనా ఆచరించు, కానీ అన్నింటినీ నాకే అర్పించడం అలవర్చుకో అని చెప్తూ, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సరే దాన్ని అర్పించేవాడు భక్తుడు. ఎవరికి అర్పిస్తున్నాడు? పరమేశ్వరునికి. ఎక్కడ అర్పిస్తున్నాడు? ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ అర్పిస్తున్నాడు. భగవంతుడు లేనిది ఎక్కడ? సర్వత్ర ఉండేవాడే సర్వేశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం. మరి సర్వత్ర ఉండేటువంటి వాడికి నైవేద్యం ఒకచోట ఎలా పెట్టగలం? సర్వానికి ఆధారమైన సర్వేశ్వరుడు ఆయన గగన సదృశుడు. విశ్వాధారం గగన సదృశ్యం.
మరి గగనమంతటి వాడికి నైవేద్యం పెట్టడానికి అనువైనటువంటి ఘనమైన పళ్ళెం మన ఇంట్లో ఉందా? ఇల్లే ఆకాశంలో ఉంటే ఆకాశాన్ని తెచ్చి ఇంట్లో ఎలా పెట్టుకోగలం చెప్పండి? మరైతే భగవంతుడికి అర్పించేటువంటిది ఎట్లా? కాబట్టి ఇటువంటి ఆలోచన మనకు అవసరం లేదు. భక్తితో ఇస్తే గ్రహిస్తాను అని ఆయనే అంటున్నాడు. పుచ్చుకునేవాడు సిద్ధంగా ఉన్నప్పుడు ఇవ్వడానికి ఏం కష్టం చెప్పండి? ఏ కష్టము లేదు. ఇంతకీ ఆయన ఎక్కడ పుచ్చుకుంటాడు? అంతటా ఉండేవాడు ఎక్కడైనా పుచ్చుకోగలడు. మరి ఆయన ఎక్కడైనా పుచ్చుకోగలిగితే ఆయన ఎక్కడో పుచ్చుకుంటే, ఎక్కడ పుచ్చుకుంటే అక్కడ ఇవ్వడానికి ఇచ్చేవాడు ఎలా ఉంటాడు? అందుకని అంతటా ఉండి అర్పించడం పరిమితుడైనటువంటి ఇచ్చేవాడికి, అనగా భక్తుడికి సాధ్యపడదు. కాబట్టి అంతటా ఉండి పుచ్చుకునే పరమేశ్వరుడు ఎక్కడిచ్చినా పుచ్చుకోగలడు. కాబట్టి సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. భక్తుడు ఎక్కడ ఉండి భక్తితో అర్పించినా దాన్ని సర్వేశ్వరుడు అందుకుని అనుగ్రహిస్తాడు. భక్తుడు అర్పించేది పూజా గదిలోనే కదా, పూజా సమయంలోనే కదా? అవును. కాబట్టి భగవంతుడు పూజలు జరిగే చోట వ్యక్తమవుతూ ఉంటాడు. పూజా గదిలో ఉంటాడు, పూజా మందిరాలలో కొలువు ఉంటాడు. పూజా మందిరాలు పరమాత్మ నిలయాలు. కాబట్టి కేవలం పూజా సమయాలలోనే కాకుండా సాధారణ సమయాలలో కూడా మనం కాళ్ళు గడగకుండా మనం పూజా గదులలోకి గృహస్థులం ఎవరు వెళ్ళం కదా. కాబట్టి భగవంతునితో భక్తునికి ఉండేటువంటి సంబంధం నిత్యమై శోభించాలి అంటే అది నిత్యార్చన ద్వారానే సాధ్యమవుతుంది. పూజా సమయానికి పరిమితం కాకుండా ఎల్లవేళలా కొనసాగినప్పుడే సిద్ధిస్తుంది. పూజా గదిలో ఎలాగూ సాగుతుంది, అది ఆంతరంగ సాధన. అలా కాకుండా వ్యవహార ప్రపంచంలో కూడా నిత్యార్చన సాగాలి, కర్మలలో కూడా కొనసాగుతూ ఉండాలి. ప్రపంచమే పూజా మందిరం కావాలి. ఏ కార్యాన్ని ఆచరించినా అది అర్చనే కావాలి, ఆరాధనే కావాలి. పరమేశ్వరా, నేను ఏ కర్మలు చేసినా అవన్నీ నీ ఆరాధనలే కావాలి. ఇది బహిరంగ సాధన. పూజా గదిలో పుష్పాలను చేతులతో అర్పించడం, వాక్కు ద్వారా స్తోత్రాలను వినిపించడం, మనసు ద్వారా చింతనం సాగించడం ఎలా జరుగుతుందో అదేవిధంగా విశ్వమందిరంలో ఏది చేసినా, ఏది తిన్నా, ఏ హోమాదులు నిర్వహించినా, ఎవరికి ఏది పెట్టినా, నిన్ను నీవు ఎలా నిగ్రహించుకున్నా ఈ సమస్తము పరమేశ్వరునికి ఆరాధనగా మారాలి. అప్పుడే అర్చన సదా కొనసాగి నిత్యార్చనగా మారుతుంది, నిత్యఫలాన్ని ప్రసాదిస్తుంది. చేసే కార్యాలు వేరువేరుగా ఉన్నా ఆ కార్యాలను కదిలించేటువంటి మనస్సు ఒక్కటే. మనసులో నడిచేటువంటి భావన కర్మను పూజగా మారుస్తుందని చెప్పేసి ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. కాబట్టి నువ్వు ఏమి చేశావు, ఏమి చేస్తున్నావు అని కాకుండా ఎలా చేశావు, ఎలా చేస్తున్నావు అనేది భగవంతుడు ప్రధానంగా చూస్తాడు. కాబట్టి భావశుద్ధిని కలిగి భావగ్రాహి అయినటువంటి జనార్దనునికి ప్రీతి కలిగించే విధంగా జీవించగలిగితే అట్టి జీవితమే నిత్యార్చనగా మారి నిత్య సంబంధాన్ని స్థిరపరిచి నిత్య ఫలాన్ని అనుగ్రహిస్తుందట. కౌంతేయ, నువ్వు ఏది చేస్తున్నావో, ఏది తింటున్నావో, ఏది హోమం చేస్తున్నావో, ఏది దానం చేస్తున్నావో, ఏ తపస్సును ఆచరిస్తున్నావో దానినంతటినీ నాకు సమర్పణం గావించు. ఇది పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ. ఈ విధంగా జీవించగలిగితే ఒక్క క్షణం కూడా మనం పరమేశ్వరునికి అన్యంగా ఉండలేం, అనన్యులుగానే ఉంటాం. అనన్యులుగా జీవించగలిగితే మన యోగక్షేమాలను తానే వహిస్తానని భగవంతుడు ఇంతకుముందు చూశాం, ప్రతిజ్ఞ చేశాడు కదా. ఇది మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకుంటూ, నాహం కర్త హరికర్త. కర్త శ్రీహరే కానీ నేను కాదు, నేను ఆయన చేతిలో పరికరాన్ని. నా నుండి ఏ కర్మ జరిగినా అది పనిముట్టునైన నా ద్వారా పరమేశ్వరుడు చేసిందే కాబట్టి ఫలం ఆయనకే చెందుతుంది. అంతా రామార్పణం, కృష్ణార్పణం, ఈశ్వరార్పణం. ఇదే సమర్పణ వైభవం. కర్మలలో కర్తృత్వ భావన లేనందున నువ్వు కర్తవు కావు. ఫలితాలు ఏ వచ్చినా నీకు కర్మఫలాల మీద ఆశ లేనందున వాటిని ప్రసాదంగా స్వీకరిస్తావు. కాబట్టి నువ్వు భోక్తవు కావు. కర్త భోక్త లేరు అంటే రాగద్వేషాలు అదృశ్యమయ్యాయని అర్థం. ఏది వచ్చినా ఏది పోయినా మనసులో ఏ మార్పు ఉండదు. బుద్ధి సదా ప్రశాంతంగా ఉంటుంది, జ్ఞానార్హతను పొందుతుంది. ఇదే అంతఃకరణ శుద్ధి, ఇదే కర్మయోగ ఫలం, మోక్షానికి ఇది మార్గం. నేను అనేటువంటి అహంకారం అదృశ్యమైంది, నాది అనేటువంటి మమకారం నిర్వీర్యమైపోయింది. ఇక పనులన్నీ పూజలైపోయినాయి. పూజా ఫలము పరమేశ్వర ప్రీత్యర్థమని సమర్పించబడింది. ఇటువంటి పవిత్రమైనటువంటి ఆరాధనలో జ్ఞానానికి ఉపయుక్తమైనటువంటి అంతఃకరణ శుద్ధి సాధకునికి ప్రాప్తించింది. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని.
సలిలము నిండిన నా నయనాలలో కదలక నీ రూపు నిలిచిపోని పూజా ఫలము నీకే ఉండని పూజే ఫలముగా నాకు మిగలని నేనని నాదని బిగిసిన మనసు నారికేళమై పగిలిపోని కలతలు గుండెను కుదిపిన మాయలు నీటి ధారలై కారిపోని పూజా ఫలము నీకే ఉందని పూజే ఫలముగా నాకు మిగలని. ఏదీ లేకుండా ఖాళీ చేతులతో ప్రపంచంలోనికి వచ్చి నాది నాది అని ఎన్నిటినో పట్టుకున్న భగవాన్, నాది నాది అని నేను చేసిన తప్పును నీదే నీదే అని పలికి నా బుద్ధిలోని కల్మషాన్ని కడిగేసుకుంటున్నా, సమర్పణలో సంతృప్తి చెందుతున్నా. చేయదగిన దానిని, చేయవలసిన దానిని చేయాలి. కర్తృత్వమును భోక్తృత్వమును త్యజించి సమర్పణ భావంతో చేయాలి. ప్రాప్తించిన దానిని ఆరగించు. ప్రాప్తించింది అంటే భగవత్ ప్రసాదంగా లభించింది అని అర్థం. ప్రసాదం అనేది వస్తువు కాదు, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అది ఒక భావన. ప్రసాద భావన ప్రసన్నతను సంపాదిస్తుంది, ప్రసాదిస్తుంది, ప్రశాంతతను కలిగిస్తుంది భోజన సమయాలలో. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి చెప్తుంటాం. ఆ శ్లోకాన్ని పఠించడం వెనుక ఈ సమర్పణ భావనే ప్రధానంగా ఉన్నది. మనకు ఇది గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞయాగాదులు ఆచరించిన ఈశ్వర ప్రీత్యర్థమే చేయాలి. ఫలాసక్తి లేకుండా ఆచరించాలి. చిత్తశుద్ధి నిమిత్తమే అనుష్ఠించాలి. ధర్మార్థ కామాల ప్రసక్తి ముముక్షునకు లేనందువల్ల చిత్తశుద్ధి ద్వారా పొందబడే మోక్షార్థమే ఆచరించాలి. ఎవరికి ఏదిచ్చినా, ఏది దానం చేసినా పుచ్చుకునే వానిలో భగవంతుని దర్శిస్తూ కృష్ణార్పణం అనేటువంటి భావంతో సమర్పించాలి. మనం ఇచ్చేది లేనివాడికి, పేదవాడికి కాదు, సాక్షాత్తు లక్ష్మీపతికి ఇస్తున్నాం. కాబట్టి వేదాధ్యయనము, జప వ్రతాదులు, ఉపవాస దీక్షలు ఇవన్నీ కూడా తపస్సులే. ఈ విధమైనటువంటి తపోనిష్టను అంతఃకరణ శుద్ధ్యర్థం దంభ దర్పాదులు లేకుండా ఈశ్వరార్పణంగా ఆచరించాలి. అహంకార మమకారాల నుంచి విడిపడి రాగద్వేషరహితులై భగవత్ప్రీత్యర్థం సమర్పణ భావంతో జీవించే వారిని కర్మలు ఇవి కూడా బంధించవు, కర్మ ఫలాలు బాధించవయ్యా. ఆయన అర్జున, కౌంతేయ, కుంతిపుత్ర, మాతృమూర్తి హృదయం సౌందర్యం మీ యొక్క తల్లి యొక్క హృదయ సౌందర్యాన్ని అందుకోవయ్యా. అలా చేశావా, నీకు ఏం జరుగుతుందో అది కూడా చెప్తాను, జాగ్రత్తగా విను అని చెప్పేసి గుర్తాను. తల్లిని కూడా ఇక్కడ కుంతిమాతను గుర్తు చేస్తున్నాడు భగవానుడు. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. అర్జున, సమర్పణ భావంతో జీవిస్తే శుభాశుభ ఫలాలకు కారణమైనటువంటి కర్మబంధం నుంచి లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ ఎండీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి దీంట్లో గుర్తు చేస్తున్నాడు భగవానుడు. తర్వాత గోవిందుని యందు ఏకాంత భక్తి అనేది సర్వత్ర ఆత్మదర్శనము. ఇది మాత్రమే ముముక్షువునకు పరమ పురుషార్థ సాధనం అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. సమర్పణ బుద్ధితో జీవించే భక్తులను భగవంతుడు ఉద్ధరించి, భక్తులు కాని వారిని ఉద్ధరించకుండా ఉదాసీనంగా ఉంటే భగవంతునికి కూడా రాగద్వేషాలు ఉన్నట్లే కదా అనిపిస్తుంది. ఆ యొక్క సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని కూడా ఇక్కడ మనకు పరిహరిస్తున్నాడు భగవానుడు 29వ శ్లోకంలో పట. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తుమాం భక్త్యా మయి తేషు చ.
సర్వప్రాణుల యందు నేను సమదృష్టి కలవాణ్ణి, నాకు అప్రియుడు లేడయ్యా, అలాగని ప్రియుడు లేడు. ఎవరు నా యందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళు నాలో ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను అని చెప్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.